అదేంటి సడన్గా ఆపేశారు? బట్ ఆబ్వియస్లీ ట్విస్ట్ ఉంటది. మన ఇండియన్ ట్విస్ట్ గ్యారంటీగా ఉంటది. హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్. సో ఈరోజు కింగ్స్టన్ కొత్త మూవీ వస్తుంది అండ్ ఇది జీవి ప్రకాష్ ది లైక్ యాక్టర్ ఈజ్ లైక్ సూపర్ గుడ్ యాక్టర్. అసలు మీకు అది సినిమాలు చూస్తే అసలు తమిళ్లో కూడా క్రేజీగా ఉంటాయి, చాలా సినిమాలు తెలుగులో కూడా వచ్చాయి. బట్ తనది ఒక కొత్త మూవీ వస్తుంది కింగ్స్టన్ అనేసి, అది ద కర్స్ ఆఫ్ ద సీ అనేదో అంటున్నారు దాని ట్యాగ్ లైన్. నాకు తెలిసి ఇండియన్ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఏదో అని అనిపిస్తుంది నాకు. చూద్దాం, అదే కాన్సెప్ట్ అనిపిస్తుంది కొంచెం, బట్ చూద్దాం, ఏదో డిఫరెంట్గా ఉండే ఉంటుంది. సో గైస్, దాని టీజర్ వచ్చింది. సో టీజర్ చూసే కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మొత్తం అంతా షిప్ పైన లేదు, ల్యాండ్ పైన కూడా ఉంది. తూత్తుకుడి జిల్లా తువ్వతూరు గ్రామానికి చెందిన జాలర్లు కనిపించకుండా పోయారని వెతుక్కుంటూ వెళ్లిన బృందం ఆచూకీ లేకుండా పోయింది. ఇప్పటి వరకు సముద్రంలో బర్ముడా ట్రయాంగిల్ ఏంటి? ప్రాణాలతో తిరిగి వచ్చింది లేదు. కాదని సముద్రానికి వెళ్తే ఇక్కడేదో ఉంది. దెయ్యం ఓ కట్టు కాదా అని చెప్పి తీసుకొచ్చావు. ఇక్కడ ఇక్కడ హారర్ సినిమానా ఏంటి? ఇక్కడ దెయ్యము నిజం, చావు నిజం. బాగుంటుంది అది సినిమా, లైక్ క్రేజీగా ఉంటుంది అది. నైస్. దాన్ని ఎవరు నైస్. మార్చలేరు. గోస్ట్ ఇన్ సీ అంట, కైండ్ ఆఫ్ అలాగే అనిపిస్తుంది. కింగ్స్టన్ పేరు బాగుంది. డీమన్ ఏంటి సీలో? అదేంటి సడన్ గా ఆపేశారు? ఓ షెట్, సడన్ గా ఆపేశారు ఏంటి? సో గైస్, 7th March మూవీ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ కొంత తొందరలో వస్తుంది, బట్ చాలా సస్పెన్స్ ఉంది. అదేదో డీమన్ ఉందో లేకపోతే ఏంటో తెలియదు, బట్ గోస్ట్ అయితే ఏదో అంటున్నారు. నాకు తెలిసి చాలా వరకు పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఒక పార్ట్ మూవీ లైక్ అనిపిస్తుంది. బట్ ఆబ్వియస్లీ ట్విస్ట్ ఉంటుంది, మన ఇండియన్ ట్విస్ట్ గ్యారంటీగా ఉంటుంది. సో చూద్దాం ఏంటో. సో గైస్, ఇది కింగ్స్టన్ టీజర్. వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.